యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపక్క గ్రామంలో శనివారం రోజున రైతు పండుగ వేడుకల్లో ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొలనుపాక గ్రామంలో శనివారం రోజున రైతు పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులకు పెద్దపీట వేశారని, రైతులకు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారని, ఆలేరు నియోజకవర్గంలో 201.93 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 11,690 మంది రైతులకు 111.65 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయబోతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి చెరువు నింపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, గ్రామ శాఖ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేలలో పోషకాల చక్రాన్ని నియంత్రిస్తారు. పంట అవశేషాలను కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకి, మన కొలంపాక నుంచి ఎన్నికైన గౌరవ ఎంపీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏ ప్రభుత్వం కూడా ఇన్నేళ్ల నుంచి మనం చూడలేదు, చూడబోము కూడా. ఎన్నికల వాగ్దానంలో మన రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ మేము రాగానే ఇస్తాము అన్నప్పుడు ఏ నాయకుడు కూడా నమ్మలే. అసలు మేము కూడా నమ్మలే అనుకుంటున్నా. ఎందుకంటే అంత ముందుకున్న ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇస్తా అని ఇవన్నీ కూడా ఆర్థికంగా రైతుల్ని ఆదుకోసం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దగ్గర ఆర్థిక మంత్రి గారు వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ లో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద మీటింగ్ ద్వారా మనకు సంబంధించిన పరిపాలన చేస్తున్న రాష్ట్రం మన పాలమూరు బిడ్డ ఏలుతున్న రాష్ట్రం కాబట్టి ఇన్ని రకాల సౌకర్యాలు మా మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు. మనం చరిత్ర దసరా పండుగ చూసినాం, దీపావళి చూసినాం, రంజాన్ చూసినాం, బక్రీద్ చూసినాం. కానీ రైతు పండుగ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు పండుగ చూస్తున్నాం. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి తీరు. అందరు పండుగలు చేసుకుంటారంటే అందులో రైతులకు పండుగ చేసుకోవడం గొప్ప విషయం. గతంలో ఒరేస్తే ఒరిగిన కాలం నుంచి ఇలా రైతులు పండుగ చేసుకునే వాతావరణం సృష్టించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి నిజంగా కూడా నా 2 చేతులు జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. భారతదేశంలో 170% వ్యవసాయం ఆధారపడతారు. తెలంగాణలో కూడా వ్యవసాయం ఆధారితంగా జీవించే ప్రాంతం. అలాంటిది గత 10 ఏళ్లకు ఈ 11 నెలల పాలన చూస్తే వ్యవసాయ రంగంలో గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇవాళ భారతదేశంలో అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం అంటే తెలంగాణ నెంబర్ 1 అయింది. అది కూడా 66.77 లక్షల ఎకరాలలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించింది మన తెలంగాణ ప్రభుత్వం. నిజంగా ఇది గొప్ప విషయం. ఒక రకంగా కాళేశ్వరం కూలిపోయిన మేడిగడ్డ నీళ్ళు రాకుండా గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్ట్
ప్రాజెక్టుల వల్ల ఇలా గణనీయమైన వరి భారతదేశంలో మొదటి స్థానంలో తెలంగాణ వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి నిజంగా కూడా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి, ఇన్ని నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. ఇలా 11 నెలల్లో 54,300 కోట్లు రైతులకు వివిధ రకాల లబ్ధి జరిపినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరందరూ చూస్తున్నారు, గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పున్నా కానీ ఆ అప్పును ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ, అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి